వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. రాజంపేట రాయలసీమ విద్యార్థులు యువత విద్యా ఉపాధి హక్కుల సాధన కోసం ఫిబ్రవరి 4న కడపలో నిర్వహించే రాయలసీమ ప్రాంతీయ సదస్సును విజయవంతం చేయాలని PDSU జిల్లా అధ్యక్షుడు నేతి నాగేశ్వర పిలుపునిచ్చారు. రాజంపేటలోని BC హాస్టల్లో ఈ సదస్సు గోడ పత్రాలను విడుదల చేశారు. ప్రధాన డిమాండ్లు శ్రీబాగ్ ఒప్పందం తక్షణమే అమలు చేయాలి, సీమ అభివృద్ధికి 1 లక్ష కోట్లు, ప్రతి వర్సిటీకి 200 కోట్లు కేటాయించాలి, కడప ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించి విభజన హామీలు నెరవేర్చాలి. సాంకేతిక విద్యా ఉద్యోగ అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. స్వతంత్ర భారతంలో ఎక్కువ కాలం సీమ నేతలే పాలించిన నేటికి రాయలసీమ వెనుకబాటుకు గురవడం శోచనీయం. ఉద్యోగం, సాగునీటి కొరత వల్ల విద్యార్థుల ఆత్మహత్యలు పెరగడం ఆందోళనకరమని నేతి నాగేశ్వర తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తలు రాయలసీమ ఉద్యమ నేత భూమన్ రామ్ కుమార్, ఇండ్ల ప్రభాకర్, హరికృష్ణతో పాటు మహేందర్, సిద్దిక్, అబ్రహాం, శివ తదితర PDSU నాయకులు పాల్గొన్నారు. జయప్రదం చేయండి PDSU రాయలసీమ సదస్సును. జయప్రదం చేయండి జయప్రదం చేయండి జయప్రదం చేయండి PDSU రాయలసీమ సదస్సును. జయప్రదం చేయండి జయప్రదం చేయండి జయప్రదం చేయండి PDSU రాయలసీమ సదస్సును. జయప్రదం చేయండి జయప్రదం చేయండి ఫిబ్రవరి 4వ తేదీన కడప నగరంలో జరిగిన రాయలసీమ సదస్సును. జయప్రదం చేయండి జయప్రదం చేయండి ఫిబ్రవరి 4వ తేదీ కడప నగరంలో జరుగుతున్న రాయలసీమ సదస్సును. జయప్రదం చేయండి జయప్రదం చేయండి జయప్రదం చేయండి రాయలసీమ సదస్సును. జయప్రదం చేయండి జయప్రదం చేయండి జయప్రదం చేయండి రాయలసీమ సదస్సును. జయప్రదం చేయండి జయప్రదం చేయండి ఫిబ్రవరి 4వ తేదీ కడప నగరంలో జరిగిన PDSU రాయలసీమ సదస్సును. జయప్రదం చేయండి జయప్రదం చేయండి రాయలసీమ సదస్సును. జయప్రదం చేయండి కడప జిల్లా భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాపై నమ్మకం ఉంచి నన్ను వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా నియమించిన పెద్దలకు, నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నా నియామకానికి అండగా నిలిచిన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు PVN మాధవ్ గారికి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పడతల సురేష్ గారికి, కడప జిల్లా బీజేపీ అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి గారికి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారికి, ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి, రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శశిభూషణ్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారికి మరియు ఇతర రాష్ట్ర జిల్లా నాయకత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పార్టీ సిద్ధాంతాలను జన బాహుళ్యంలోకి, ముఖ్యంగా దళిత వాడల్లోకి తీసుకెళ్లడమే నా లక్ష్యం. అణగారిన వర్గాల సంక్షేమం కోసం, పార్టీ బలోపేతం కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. మీ డాక్టర్ పుటిక వెంకటరమణ, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్ కడప.